పెద్ద రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ వచ్చింది కదా, ఎలా ఉందన్న? అదిరిపోయిందన్న. రామ్ చరణ్ గారు నిజంగా గేమ్ చేంజర్ లో ఆయన లుక్ ఎలా ఉందో దాన్ని కంప్లీట్ డిఫరెంట్ వేలో మళ్ళీ నాకు ఒక రంగస్థలం వైపు వచ్చింది. అలాగే ముక్కుక పుడక నాటు ఏదైతే ఉందో అవసరం అసలు ఆయన లుక్ నిజంగానే. నాకైతే రామ్ చరణ్ గారు మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు బుచ్చిబాబు గారితో అనేది అయితే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వారు ఏది పట్టుకున్న బంగారమే అనిపిస్తుంది. వాళ్ళు ఏది కూడా చిన్న సినిమాలుగా తీయట్లా, చిన్న సినిమాను కూడా చాలా గ్రాండ్యూర్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి రామ్ చరణ్ గారి సినిమా ఇంకొక పుష్ప తర్వాత ఇంకొక గ్లోబల్ వైడ్ బిగ్గెస్ట్ ఫిలిం అవుతుంది అనేది అయితే చాలా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. రామ్ చరణ్ గారు లుక్ అదిరిపోయింది. అండ్ ఆయనకి ఎలాగో ఇవాళ బర్త్డే, సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే. అల్లు అర్జున్ గారు లాగే ఉంది ఆ ఫోటో అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ ఫోటో చూస్తే అలా అనిపిస్తుందా? నాకైతే అనిపించలేదన్న. ఎవరు అంటే రంగస్థలం ఆయన ముందే గడ్డంతో చేశారు. సో పుష్ప తర్వాత వచ్చింది, మరి రామ్ చరణ్ గారి లుక్ అల్లు అర్జున్ గారు కాపీ కొట్టారని అనుకోవచ్చా? దేంతో దాంతో ఎందుకు కంపేర్ చేస్తారు? కంపారిజన్ వద్దు. రామ్ చరణ్ గారి లుక్ ఇంకా డిఫరెంట్ గా ఉంది. హెయిర్ స్టైల్ అది, గడ్డం అది, మళ్ళీ రగ్గుడ్ లుక్ లో రంగస్థలం టైప్ లో కనిపించారు అంతే. అలాగే ట్రోల్ చేసి నాశనం చేశారు ట్విట్టర్ లో, 1,00,000 ట్వీట్ చేసి ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశారు ట్రోల్ చేయడం. ఎందుకు రామ్ చరణ్ అంటే అంత కసి వీళ్ళకి? కావాలని ట్రోల్ చేస్తారు అన్న. ఒకళ్ళు ట్రోల్ చేస్తే సినిమా ఆగిపోదు అన్న. ఒకళ్ళు ట్రోల్ చేయడం వల్ల కానీ సినిమాలో దమ్ము లేకపోతే సినిమా ఆగుతుంది తప్ప, ఒకళ్ళు ట్రోల్ చేస్తేనో ఒకళ్ళు హైప్ ఇస్తేనో సినిమా ఆగదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే సినిమాని పడుకోబెట్టాలి, సినిమాని ఏదో చేసేయాలి అని ఎవడో అనుకుంటే సినిమాలు ఆగవు. ఇక్కడ సినిమాలో దమ్ము ఉంటే ఖచ్చితంగా అది ఎవడు ఆపాలని చూసినా జనాలు ఆగరు, ఖచ్చితంగా వరదలా వస్తారు. ఖచ్చితంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ అందులోనే. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది, ఏమో ధోని గారు యాక్ట్ చేస్తున్నారు అనేది అయితే ఏదో బయటకు వస్తుంది. నిజమా కాదనేది తెలియదు. నిజంగా RC16 లో ధోని మరి రామ్ చరణ్ గారి కాంబినేషన్ ఉంది అంటే అది ఒక వైబే. ఖచ్చితంగా చేయాల్సింది ఆ సినిమా అయితే ఆయన మిస్ చేసుకున్నాడు అనుకోవచ్చు అన్న. అంతే, ఇంకేముంది. అంతే, ఆయన వేరే టైం వేరే వర్క్స్ లో ఉండే ఏమన్నా మిస్ చేసుకుని ఉండొచ్చు. చాలా మంది చాలా మిస్ అవుతున్నాయి వాళ్ళకున్న షెడ్యూల్ వల్ల. అది రామ్ చరణ్ గారికి వచ్చింది. వాళ్ళకి కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడుతాం? ప్రతి సినిమాతో అల్లు అర్జున్ ఏ రేంజ్ అయితే వచ్చిందో మొత్తం పాన్ ఇండియాలో అట్లా వస్తారు. అల్లు అర్జున్ గారికి పుష్పతో వచ్చింది, రామ్ చరణ్ గారికి రంగస్థలంతోనే వచ్చిందండి. పాన్ ఇండియా వైజ్ రాలేదు కదా బాలీవుడ్ అటు సైడ్. బాలీవుడ్ అటు సైడ్ ఆ త్రిబుల్ లో ఆయన యాక్టింగ్ ఎవరన్నా పేరు పెట్టగలరా? గ్లోబల్ స్టార్ ని ప్రూవ్ చేసుకున్నారు. వచ్చింది బట్ అంత రీచ్ హైప్ గుర్తింపు కానీ ఇంకా రాలేదు కదా. అదేమైనా వచ్చే అవకాశం? వచ్చేస్తుంది పక్క పెద్దతో ఖచ్చితంగా. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఈజ్ ఆసమ్. నాకైతే లుక్ ఫస్ట్ లుక్ చాలా 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 నచ్చింది. ఆయన లుక్ కానీ, ఆయన బియర్డ్ లుక్ కానీ. నేను మన గేమ్ చేంజర్ వచ్చినప్పుడు అదే చెప్పా, సార్ గడ్డం తీయకుండా చేయండి సినిమాలో అని. సో నాకైతే అదే అనిపించింది. నాకు మళ్ళీ పాత రామ్ చరణ్ గారు వచ్చేసరి హీఈస్ బ్యాక్ టు బ్యాంక్ ద స్క్రీన్స్. థియేటర్లు దద్దరిల్లిపోతాయి అంతే.